Are you ready for this marriage? ఆఫ్ కోర్స్ మీరు కూడా రెడీనే కదా. I'm not. Please don't mind. అంటే నాకు కొంచెం స్పేస్ కావాలి. కానీ అసలు ఆ షాట్ ఉందిరా, జూమ్ ఇట్లా వెళ్ళినప్పుడు అస్సలు అది షాట్ అదిరిపోయింది. సాయి ఏం చేస్తున్నావురా? నేనా నైట్ మా తొట్టేదోలు సినిమాకి తీసుకెళ్లారా. సినిమా బొక్కలా ఉంది. అరే ఏం రాయుడు ఎందోరా నాయన. హీరో హీరోయిన్ చంపడం ఏంట్రా దరిద్రంగానే. పైగా విలన్ గడికి పుచ్చుకు సీన్లు ఎక్కువ పెట్టేశారా బాబు. అరే ఏం మాట్లాడుతుండ్రా? ఏంటోరా బాబు ఈ మధ్య జనం ఏది బాగుంది అంటున్నారో తెలిసి సావట్లేదు. పైగా తెగపోగొడేస్తున్నారా. సినిమా చూసిన ప్రతివాడు డైరెక్టర్లా ఫీల్ అయిపోవడమే. అరే వంకర నా కొడుక, అన్ని వంకర ఏంట్రా నీకు? ఏది బానే ఉందిగా. నీ బుద్ధి వంకర అయ్యి ఉంటదిరా, అందుకే అలాగా ఆనేస్తుంది. ఆ సాయి లైన్ లో ఉన్నావా? వస్తున్నాను, అక్కడే ఉండు. రాయుడు ఆ. వానికి అర్థం కాదు. నువ్వేం బాధపడక ప్రమిళ, నీకు నేనున్నాను. అబ్బో ప్రమిళ అన్నీ నీకు చూసుకుంటా ప్రమిళ. నువ్వు ఇన్ని కష్టాల్లో ఉన్నావని నాకు తెలియదు ప్రమిళ. రే కష్టాల్లో కాదురా, కరువులో ఉంది. అది వాడుకుంటుందిరా ఎర్రోడా. వీడికి కూడా బ్రేకప్ చెప్పిస్తే పీడ వదిలిపోద్ది. చెప్తే వినిసావరు, ఏమనంటే వంకరోడు అంటారు. ఒరే కిరణ్ ఎప్పుడు అర్థం చేసుకుంటుంది ఈ సొసైటీ. ఇలా అన్ని వంకర వేషాలు వేస్తుంటా ఎవడరా నిన్ను అర్థం చేసుకునేది? అయినా ఇదేం దిక్కుమాలిన రోగం రా నీకు? సరదారా సరదా. ఆయన ఆడికి బ్రేకప్ చెప్పిన పాప పెద్ద పెద్ద అనుకుంటున్నావా? పెద్ద జాతీయం అది. పోయినసారి నీ ఖర్చు వేస్తే బెర్త ఆడికి కన్ఫర్మ్ చేసింది. సింగిల్స్ ఎంతకలా మేమెందుకుంటాం, అందుకే సెట్ చేసేసా. సాడిస్ట్ నా కొడుక. చిట్టి చిట్టి మే చిట్టి వస్తున్నానే. ఎలా ఉన్నావే? నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? చిట్టి వచ్చిందా? చిట్టి వస్తున్నా. చిట్టి నా బుల్బుల్ చిట్టి, చిట్టి నా చుల్బుల్ చిట్టి. చిట్టి జాబ్ వచ్చిందంటగా. కట్నం ఎక్కువ అడగొచ్చేది మీ బాబుని. శాలరీ ఎంతో? ఏమిటి పోషిస్తారా దీనిచ్చి నీ పెళ్లి చేస్తే? ఆడిచ్చే కట్నం ఉంటది కదే, నీ పెళ్లికి కట్నంగా ఇచ్చేసి మీ బాబు దగ్గర నుండి వడ్డీ కట్టించుకుంటాలే. సచ్చినోడా. అయినా నేను ఇప్పుడు సాఫ్ట్వేర్, నువ్వు రోడ్ సైడ్. అయినా నీకు నాకు పెళ్ళేంట్రా? చేసుకో. కరోనా వచ్చాక జాబులన్నీ పీకేస్తున్నారట. మనకు ఆ బాధ లేదులే. మనకి చెరువులు ఉండగా డబ్బుకి కరువేలా. వెళ్ళి ఆ సాఫ్ట్వేర్ ఉన్న పెళ్లి చేసుకో. అయినా అన్నిటికీ వంకరగా మాట్లాడే వంకరోని నేను లవ్ చేయను. ప్రేమలు ఈ మాత్రం ఎట్టకారం ఉండాలా చిట్టి. అయినా నువ్వు చేసుకోకలే, నేనే నిన్ను చేసుకుంటా పెళ్లి. ఆ తర్వాత అట్టా లవ్ చేయవో నేను చూస్తాగా. హే పోరా. చిట్టి పెళ్లి చేసుకోవే, ఇద్దరు కలిసి హనీమూన్కి పోదాం. ఇది ఎవరు అర్జెంట్ అనుకుంటా, వాయించేస్తాడు. హలో హలో సార్, గుడ్ మార్నింగ్. నా పేరు స్వాతి సార్. హాయ్, పేరు చెప్పడం కాల్ చేసావా? We are having a fantastic offer, sir. వీఆర్ హ్యావింగ్ ఎ ఫెంటాస్టిక్ ఆఫర్ సార్. ఈ మధ్య చూస్తున్నాం సార్, అబ్బాయిలకి అమ్మాయిలు పడడం లేదు సార్, కానీ అమ్మాయిలు అబ్బాయిలు వాడేసుకుంటున్నారు సార్. ఇదేనా? నేను చూసా ఏజెంట్ సినిమా. No sir. మీకు చిట్టి క్లబ్ వారి లక్కీ డిప్ తగిలేదు సార్. Oh. ఫర్ దట్ మేము మీకు ఒక గిఫ్ట్ కార్డ్ ఇస్తున్నాం. ఓ చిట్టియా, నాకు ఎప్పుడో చిన్నప్పుడే తగిలిందిలే. సార్ మీరు ఇంట్లో పూజలు చేస్తారా సార్? అయ్యో ఎందుకు చేయము, రోజులో 48 గంటలు ఉంటే 24 గంటలు పూజలే చేస్తాం. సార్ మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత సార్? నీదెంత స్వాతి? నాదెందుకు సార్? మీరు అడిగితే మీకు చెప్పాలి, కానీ మేము అడిగితే మీరు చెప్పరే. ఫ్రెండ్లీగా అడుగుతున్నాను స్వాతి, చెప్పొచ్చు కదా. అది 20k సార్. అయితే నాది కూడా 20k. సార్ జోక్ చేయకండి సార్. జోక్ కాదు, రేపు నిన్ను చేసుకుంటే ఆ 20k నాదే కదా. సార్ నేను మీకు గిఫ్ట్ ఆఫర్ ఇవ్వడానికి మాత్రమే కాల్ చేశాను. నేను నీకు ఆఫర్ ఇస్తున్నాను కదా, పెళ్లి చేసుకోమని. చేసుకో స్వాతి. ఆఫర్ అంటే ఆఫర్. మన దగ్గర ఉన్నాయి బోల్డ్. చెప్తే నమ్మరు, ఇస్తే తీసుకోరు. అవును, నా చిట్టి ఏది? చిట్టే చిట్టే వాళ్ళు చిట్టే. హెయిర్ ఏంటి ఇలా అయిపోయింది? హెయిర్ కాదే, ఇయర్ రింగ్స్ చూడు. చెప్పు, ఏదో చెప్తున్నా. ఓకే. ఏంటే? ఏం లేదే.
అంటే వాడు కనబడట్లేదని. చూసిన చాలే, వాడు వస్తే మాత్రం తిడుతూ ఉంటావు, రాకపోతే మాత్రం వెతుకుతూ ఉంటావు. అయినా వంకడు నీకు లవ్ ఏంటే? అలా అనకే, మంచోడు. వాడని ముఖమే చెప్తాడు, మనమేమో ఇంకొకడు అనుకుంటాం. కదే చిట్టి, అలా గడ్డిపెట్టి దీనికి. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? నువ్వు చెయ్యికి యాక్షన్ మీ బాబుకి నేను చెప్తా. అవునే, నువ్వు మా సాయిగాడు లవ్ అంట మాకు తెలియదు అనుకున్నావా? చెప్పిమంటావా మీ బాబుకి? ఈ విషయం నీకెలా తెలిసిందమ్మా? ప్లీజ్ రా, ఈ విషయం మా నాన్నకి చెప్పకరా, ప్లీజ్ రా. మరది మా చిట్టిని జాగ్రత్తగా చూసుకో. ఆ, చెప్పాడుగా, చెరువులో ఎరవేసినంత ఈజీ మా వాడికి ఇవన్నీ. ఆ. రేయ్, ఆ? అవినాష్ అని జాబ్ వచ్చిందట, సాయంత్రం పార్టీ ఇచ్చుడట మావా. మామ ఇవాళ బీర్లు వరదలా పారాలి మామ, ఇచ్చి పడేయాలి. రేయ్, నువ్వు తాగే మూత బీరికి కింద పడతావు, నువ్వేంటి రిచ్చి పడేసేది? లే. ఏ. అరే అవినాష్, నువ్వు అసాధ్యుడురా. మన బ్యాచ్ లో లేట్ అయినా సరే ఫస్ట్ జాబ్ కొట్టింది నువ్వేరా. నువ్వు గ్రేట్ రా. అవును మావా, రేపటి నుంచి నీ ఫాలోయింగే వేరు. ఇది శివర సునీత దగ్గర నుండి మన సిటీ దాకా అందరూ నీ వెనకనే పడతారు. అవును మావా, ఇంతకి ప్యాకేజ్ ఎంత? 5 lakhs per annum రా. బా, ఆ? గట్టి కొట్టినవరా, నువ్వు తోపంతే. మా గట్టి కొట్టినావా? వారిని ఏరా అవినాష్, ఎన్నాళ్ళ కింద మీద పడి కొట్టింది 5 లక్షల జాబా? మరి ఎంతోటి దానికి పార్టీలు, కేసు బీర్లు బొక్కే కదరా. అదేంట్రా అలా అనేసావు? మరి లేకపోతే వీడి పక్కండి ప్రవీణ్ గాడు, వీడి గంట 2 ఏళ్ళు చిన్న, ఆడు కొట్టారు 6 లక్షల ప్యాకేజ్. వెళ్ళి ఆడు సంక నాకరా. ఏం పర్లా. ఏంటి మాత్రం దానికి చిట్టి సునీత ఈ నెనగతలు వచ్చేస్తారా? అసలు ఏం మాట్లాడుతున్నారా? చిట్టి కావాలా? మనకంటే 3 ఏళ్ళు వెనక్కి పాస్ అయింది, 8 లక్షల ప్యాకేజ్ కొట్టింది. ప్రతిదానికి భజన ఓ భజన. దేనికి ఎందుకు? ఏం చేయలేకనా మా వాళ్ళు చేత కాకనా? మారనరా బాబు అంటే. అరే వంకర నా కొడక, ఇక మారావరాను. నిజం చెప్పరా, చిట్టిని మీటర్లు ఉందనే కదా ఈ పెంట్ అంతా పెడుతున్నావు. పోరా పిచ్చోడా, నా చిట్టియారా. ఈ ప్యాకేజీకి మీ పత్తి వ్యాపారానికి నా చిట్టి పడదు. దట్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ ఓన్లీ. అంతేలారా, నిజాలు మాట్లాడితే వంకరోడు అంటారు. అంటే ఈ జనం. నేను హట్టయ్యా, నా డబ్బులతో నేనే బీరు కొనుక్కొని తాగుతా, నేను వెళ్ళిపోతా. ఏంటి హట్టాడా? నిజంగా ప్రమిళ, నాకు నువ్వు ఇన్ని కష్టాలు తెలియదు ప్రమిళ. ఏంటి ఎలా తీరుస్తారా? కిడ్నీ అమ్మేస్తావా? ఇదిగో ప్రమీల, ఈ నీ కష్టం తీర్చడమేమో కానీ వీడి కష్టాన్ని చూడలేకపోతున్నాను. నా శరీరమైనా సరే నీ కరువు తీరుస్తాను. ఈ నదిలియే. ఏయ్ షట్టు